దేశ రాజకీయం మరో దశలోకి ప్రవేశిస్తుంది. తిరుగులేని మెజారిటీతో అధికారంలో ఉన్న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అన్వేషణలో పడింది. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఓ రిటైర్డ్ న్యాయమూర్తిని ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకేసారి 3 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్టు అవుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. దక్షిణాది, మైనారిటీ, రాజకీయ సంకేతాలు ఇలా 3 విధాలుగా ఎన్డీఏ కూటమి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని జాతీయ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు కమలనాథులు. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ఆయనే ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఎవరైనా తెలుగు రాష్ట్రాలతో ఉన్న సంబంధం ఏంటి? రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉపరాష్ట్రపతి పదవికి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. జగదీప్ ధన్ఖడ్ రాజీనామా తర్వాత భారత ఎన్నికల సంఘం కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ ని విడుదల చేసింది. ఎన్డీఏ తన అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత భారత కూటమి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఈ పదవికి ఇప్పటికే రాజకీయ వర్గాల్లో అనేక పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణ భారతదేశం నుండి, ముఖ్యంగా మైనారిటీ సమాజం నుండి వచ్చిన నాయకుణ్ణి ఉపరాష్ట్రపతి పదవికి సూటబుల్ అభ్యర్థిని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ధన్ఖడ్ రాజీనామా తర్వాత బీహార్ నుండి ఉపరాష్ట్రపతి వస్తారని ఊహాగానాలు వచ్చాయి. అనేక మంది నాయకుల పేర్లు బయటకొచ్చాయి. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షం అయిన జేడీయూకి ఈ పదవిని ఆఫర్ చేస్తారని కూడా పుకార్లు వచ్చాయి. అయితే మారుతున్న రాజకీయ సమీకరణాలతో మోడీ బృందం కొత్త వ్యూహాన్ని అనుసరించినట్లు తెలుస్తోంది. దక్షిణ భారత నాయకుణ్ణి ఈ పదవికి ఎంపిక చేయాలని దాదాపు తుది నిర్ణయం తీసుకున్నట్టు వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా మైనారిటీ సమాజం నుండి ఒకరిని నియమించడం ద్వారా ఎన్డీఏ కూటమికి చెక్ పెట్టాలన్న వ్యూహాత్మక ఆలోచనలు ప్రభుత్వం అన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేరు ఊహించని విధంగా తెరపైకొచ్చింది. కర్ణాటకకు చెందిన నజీర్ అనేక సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టులో తన పదవీ కాలంలో చారిత్రాత్మక అయోధ్య తీర్పులో భాగమయ్యారు. ఆయన ఫిబ్రవరి 2023లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు. 2.5 ఏళ్లకు పైగా పదవిని పూర్తి చేసిన తర్వాత ఆయన ఇప్పుడు ఉపరాష్ట్రపతి పాత్రకు బలమైన పోటీదారుగా కనిపిస్తున్నారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా పనిచేస్తున్నందున, గిరిజన సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున మైనారిటీ నేపథ్యం ఉన్న దక్షిణ భారతీయుడికి ఉపరాష్ట్రపతి పాత్రను కేటాయించడం ద్వారా ప్రతిపక్షాలకు ధీటుగా రాజకీయం చేసినట్లుగా ఉంటుందన్న ఆలోచనలో బీజేపీ ఉంది. బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో కీలకమైన ఎన్నికలకు ముందు ఇది రాజకీయ ప్రయోజనాల్ని చేకూరుస్తుందని ఢిల్లీలోని బీజేపీ నాయకత్వం విశ్వసిస్తోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తన పాత్రలో కొనసాగుతారని, లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవికి తమిళనాడు, పశ్చిమ బెంగాల్కు చెందిన నాయకుడికి దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించడానికి ఎన్డీఏకు ఎలక్టరల్ కాలేజీలో స్పష్టమైన మెజారిటీ ఉంది. తమ అభ్యర్థిని సజావుగా ఎన్నుకోవడమే కాకుండా భారత కూటమికి విశ్వసనీయ సవాలును ఎదుర్కొనే అవకాశాన్ని ఇవ్వకుండా ఉండడమే మోడీ వ్యూహం లక్ష్యంగా కనిపిస్తోంది. అబ్దుల్ నజీర్ను ఖరారు చేస్తే హమీద్ అన్సారీ తర్వాత మైనారిటీ వర్గం నుండి వచ్చిన మొదటి ఉపరాష్ట్రపతి అవుతారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రెండింటితోనూ సంబంధాలు కలిగి ఉన్న ఎం వెంకయ్యనాయుడు మాదిరిగానే నజీర్ కూడా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.